ఓకేనా? ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనతో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అందరూ మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా వివరించి బోధించేటటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అందించండి. నీ పిల్లలు కేవలము తమను తాము మోసపుచ్చుకొనకుండా కేవలము వినేవారుగా ఉండి మోసపోక చెబుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి నీ మంచి మనస్సును దయచేయమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసేంత వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి పరిశోధించి తెలుసుకోవడానికి దేవుడు మంచి వాతావరణాన్ని మనకందరికీ అనుగ్రహించినందుకు దేవునికి మరొకసారి కృతజ్ఞతలు తెలపబద్దులమై ఉన్నాం. ఈరోజు మనమందరం కూడా ఈ రీతిగా కూడుకోవటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు మనము ఈ రీతిగా కూడుకోవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? కొంచెం జాగ్రత్తగా మనం ఈ మాటలు ఆలకిద్దాం. ఎందుకంటే దేవుడు చెబుతున్నటువంటి ప్రతి మాట చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. లూకాసు వార్తలో లూకా గారు ఒక మాట రాస్తూ ఆయన అంటున్నాడు కదా, ఒకసారి చూద్దాం ఆ మాట. లూకాసు వార్త రాసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు రాసుకోండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 33వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట: ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అంటే ఈరోజు మనకు తెలియపరుస్తున్నటువంటి మాటకు నాశనం అనేది లేదు. నాశనము లేనటువంటి మాట దేని కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న క్వశ్చన్తో ఒక పెద్ద పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుందండి, కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా పెద్దది. దాని బ్యాక్గ్రౌండ్ ఈ ఒక్క వారంతో ఇది ముగిసిపోదు. కనీసం ఒక 7-8 టాపిక్లు మీతో మాట్లాడితేనే దీనికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఈరోజు మనమందరం ఇలా కూడుకోవటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటని అడిగితే మీ దగ్గర ఆన్సర్ లేదు. మీరు అల్లరి చేస్తే మాట్లాడితే నేనేం చేయలేను. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో ప్రారంభ వచనాలు మనందరికి తెలుసవి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నాడు దేవుడు. ఎందుకు నీ ప్రవర్తన చూసుకోవాలి? ఏమ్మా, నీ ప్రవర్తన ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే మందిరానికి వచ్చినప్పుడు మన యొక్క విధి విధానం ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే దేవుని మందిరంలో శాపాలు వస్తాయి. మీకు అది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి హాల్లో కానీ, వంటగదిలో కానీ, నీ ప్రాంగణంలో కానీ నువ్వు ఎలా బ్రతికినా ఎలా ఉన్నా అక్కడ ఒరిగేదే ఉండదు. కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత
నీ ప్రవర్తనను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే దేవుని ఆశీర్వాదానికి బదులు దేవుని శాపం వచ్చి పడుతుంది నీ మీద. ఆ తర్వాత ఆ శాపాన్ని తీసేసుకోవటానికి ఈ ప్రకృతిలో వైద్యమే లేదు. అందుకే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తే ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం అందరం ఇలా కూడుకోవటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? గత ఆదివారం ఇలా కూడుకోవట్లేదు, సమయానికి రావట్లేదనే కదా మన ప్రాబ్లం అసలు. అవునంటారా కాదంటారా? అవును. ఈరోజు ఇలా ఎందుకు కూడుకున్నాం మనం? ఈరోజు మనం ఎందుకు కూడుకున్నాం? అసలు ఎందుకు కూడుకుంటున్నామో కూడా తెలియదు కాబట్టే ఈరోజు చాలామంది మందిరానికి రావట్లా. ఈ కూడుకోవటానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం చాలామందికి తెలియదండి. అసలు ఎక్కడొచ్చింది ఈ ప్రాబ్లం అంతానంటే వాక్యాన్ని విని గ్రహించకపోవటం. వాక్యాన్ని విని గ్రహించకపోవటమే వచ్చినటువంటి పెద్ద ప్రమాదం మనిషికి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, లూకాసు వార్త 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం అంటాడు, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. ఇక్కడ ఏమర్థమైంది ఈ మాటలో మనకు? సేవకుని మాట మీరు పక్కన పెడితే క్రీస్తును పక్కన పెట్టినట్టు, క్రీస్తునే పక్కన పెడితే సాక్షాత్తు దేవుణ్ణే పక్కన పెట్టినట్టు. మీరు ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, వాక్యం వాళ్ళకు అనుకూలంగా సేవకుడు మాట్లాడితే అబ్బో బ్రహ్మాండంగా చెప్పాడు వాక్యం అంటారు. వాళ్ళకి విరుద్ధంగా వాక్యం మాట్లాడుతుంది అనుకోండి, ఇదిగో నా మీద ఎవడో సాడీలు చెప్పాడని మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది. కానీ వాక్యం ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యక్తులను బట్టి వాక్యం ఎప్పుడు కూడా చెప్పడం జరగదు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఒక ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో కొంతమంది గోపురం పడి చనిపోయారు, మరి కొంతమందినేమో చంపి జంతువుల రక్తంతో ఆయన బలి చేస్తున్నాడు, మరి ఇలా చనిపోతున్న వాళ్ళందరూ పాపులేనంటారా అని ప్రభువుని అడుగుతుంటే ప్రభు అంటున్నాడు కదా, అసలు ఆ చనిపోయిన వాళ్ళ గురించి జడ్జిమెంట్ చేయడానికి మీరెవర్రా బాబు, అసలు మీ పరిస్థితి ఏంటో మీరు చూసుకోండి జాగ్రత్తగా అంటున్నాడు. ఇదే లూకాసు వార్తలో ఉంటుందండి. అదే మాట చూద్దాం ఒకసారి, ఒక్క మాట చూద్దాం అందులో. లూకాసు వార్త 13వ అధ్యాయము అక్కడ అంటున్నాడు ఆయన 13 ప్రారంభం చూస్తే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని. మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, తనను గూర్చి తాను ఎప్పుడు ఆలోచించుకోడు, ఎప్పుడు పక్కనోడి గురించి ఎక్కువ ఆలోచన చేస్తాడు. కాబట్టి రోగాలన్నీ మనిషికి వస్తున్నాయి వాళ్ళ. అక్కడ ఎవరో చనిపోయారు, ఆ చనిపోయినటువంటి రక్తాన్ని జంతువుల యొక్క రక్తంతో కలిపేసి విగ్రహాలకు అర్పిస్తున్నాడు అక్కడ పిలాతు. అది చూసినటువంటి కొందరు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసి అలా చంపబడ్డారు, అలా బలివ్వబడుతున్నారంటే వాళ్ళు పాపులే కదా ప్రభు అని ప్రభువుని అడుగుతున్నారు. ఈరోజు కూడా ఎవరన్నా యాక్సిడెంట్లో భయంకరంగా చనిపోయారనుకో, ఈరోజు సమాజం మాట్లాడుతున్న మాటలేంటి? వాడు ఎంత పెద్ద పాప అయితే అంత ఘోరంగా చచ్చిపోయాడని మాట్లాడతారు. కానీ ప్రభు అంటున్నాడు, చనిపోయిన వాడికి తీర్పు చేయడానికి నీకు అర్హత లేదు, చనిపోయిన వాడి గురించి నీకు వద్దురా బాబు, బతికున్న నీ గురించి నువ్వు ఆలోచించు అంటున్నాడు. అని ప్రభు ఏమంటున్నాడు 4వ వచనంలో, 3వ వచనంలో, కారని మీతో చెప్పుచున్నాను, మీరు చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూ, ఎవరెవరైతే వాళ్ళ మీద నిందల మాపాలని, మేము నీతిమంతులము వాళ్ళు పాపులు అందుకే వాళ్ళు చనిపోయారు అని నా దగ్గర సాడీలు చెప్పడానికి వచ్చారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. మీరును మారు మనసు పొందకపోతే మీరందరూ కూడా అలాగే చేస్తారన్నాడు ప్రభువారు. అని కిందకు వచ్చేసరికి అంటున్నాడు 5వ వచనంలో,
కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందనిడల మీరందరూ. చూసారా, ప్రభు చెప్పినటువంటి మాటలు ఎక్కడా మార్పు కనపట్లే మనకి. మార్పు నీలో ఉండాలి. పక్కనోడి గురించి నీకొద్దు, పక్కనోడి గురించి నీకొద్దు. బైబిల్ అసలు ఏం చెబుతుందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. మార్పు అనేది మొదట నీ దగ్గర నుంచి ప్రారంభం కావాలి. అందుకే కుటుంబాన్ని నడిపించేటటువంటి నాయకుడికి మొట్టమొదటి కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. ఇదిగో భార్య బాధ్యత నీది, పుట్టబోతున్న సంతాన బాధ్యత నీది. ఈ కుటుంబాన్ని కట్టాలి, దీన్ని అభివృద్ధి చేయాలి. అట్లాంటి రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి పర్సన్గా దేవుడు పురుషునికి ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చకపోతే ఆ కుటుంబం పతనవస్థలోకి జారిపోతుంది. ఇది ఒక కుటుంబానికి ఇచ్చినటువంటి బాధ్యత. కానీ సంఘం దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేయగలిగితే సంఘం యొక్క బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? అమ్మా, సంఘం యొక్క బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరికి చెప్పాలి మీరు? సేవకునికి ఇచ్చాడు. మరి సంఘ బాధ్యత సేవకునికి ఇచ్చినప్పుడు సేవకుడు చెప్పింది సంఘము చెయ్యాలా వద్దా? చెప్పాలి గట్టిగా. సేవకుడు చెప్పింది సంఘము చెయ్యాలా వద్దా? సేవకుడు చెప్పింది వాక్యానుసారం కాకపోతే సంఘము చెయ్యాలా వద్దా? చెప్పాలి. సేవకుడు చెప్పేది వాక్యానుసారం కాకపోతే సేవకుడు చెప్పింది సంఘము చెయ్యాలా వద్దా? మీకు అర్థమవుతుందో లేదో, ఏం మాట్లాడట్లా మీరు. వాక్యానుసారమైనది చెబితే సంఘం ఏం చేయాలి? విని చెయ్యాలి. అది వాక్యానుసారమైనది కాదనుకోండి, సంఘము విన్నా దాని ప్రకారం చేయటానికి వీలు లేదు. ఈరోజు మీ అందరిని అడిగేది ఒక్కటే, మీ సంఘ కాపరి మీకు చెప్పేది వాక్యానుసారమా లోకానుసారమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. వాక్యానుసారమా లోకానుసారమా? దేన్ని అనుసరించి సంఘ కాపరి మీతో మాట్లాడుతున్నాడు? ఎప్పటి వరకు ఈ 12 సంవత్సరాలలో ఎప్పటి వరకు మీ సంఘ కాపరి వాక్యానుసారంగా మాట్లాడా లోకానుసారంగా మాట్లాడా సంఘంతో? మీరు చెప్పాలి. ఎలా మాట్లాడాడు? లోకానుసారంగానా? లోకానుసారంగా చేతులు ఎత్తండి. ఇప్పటి వరకు మా అయ్యగారు మాకు చెప్పింది లోకానుసారమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఎవరైనా. లోకానుసారమైన బోధ అయితే ఇంతకాలం ఈ సంఘం ఇక్కడ నిలబడదు. అందుకే ఒక చిన్న ఉద్దేశంతో ఒక పెద్ద టాపిక్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక చిన్న టైటిల్ వేసుకుందాం దీనికి. ఈరోజు మనం అందరం కూడా ఇలా ఎందుకు కూడుకున్నాం? మళ్ళా 5వ సారి అడిగే ఇప్పుడు మిమ్మల్ని, ఈరోజు మనం అందరం ఇలా ఎందుకు కూడుకున్నాం? ఈ కూడుకున్నటువంటి మన సమూహాన్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మీరు ఎదరోలాగా నా వెనకాల కుర్చీలో చెప్పండి. ఇలా మనం అందరం కూడుకోవటాన్ని సమకూర్చడానికి దేవుడు ఏమని పిలుస్తున్నాడు మిమ్మల్ని? ఏమని పిలుస్తున్నాడమ్మా? సంఘము అంటున్నాడు. ఏమంటున్నాడు? అందరూ చెప్పాలి. ఏమని పిలుస్తున్నాడు? సంఘము అన్నాడు. సంఘము దేవుని కుటుంబమా? సంఘము, జాగ్రత్తగా వినాలి మీరు, సంఘము పిల్లలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు బయటికి వెళ్ళిన లోపల రానివ్వకండి అండి. బయటికి వెళ్ళిన దయచేసి లోపల రానివ్వకండి. ఇక సంఘము దేవుని కుటుంబమా? ఎంతమంది నమ్ముతున్నారు ఇది? సంఘము దేవుని కుటుంబమే అని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి నమ్మోళ్ళు. సంఘం ఖచ్చితంగా దేవుని కుటుంబం అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. ఓకే, వెరీ గుడ్, దించండి చెయ్యి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు మన కుటుంబం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మన కుటుంబంలో మన కుటుంబ నాయకుడు చెప్పినట్టుగా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా వినాలి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు కుటుంబ యజమాని ప్రార్థనకి వెళ్దాం రండి అని పిలిచాడు అనుకోండి, కుటుంబం అంతటిని, అందరు కుటుంబ నాయకుడు మాట విని రావాలా వద్దా? ఒకవేళ నేను రానులే పో డాడీ అన్నాడు అనుకోండి కొడుకు, డాడీ ఏం చేస్తాడు? రే రా ప్రార్థనకి,
వెళ్దాం. ఎందుకు ప్రార్థనకు రాకపోతే ఏమవుద్ది డాడీ అని అడిగితే డాడీ చెప్పాలి, ప్రార్థనకు రాకపోతే పరిస్థితులు ప్రమాదకరంగా మారిపోతాయి నాన్న, రా ప్రార్థనకి వెళ్ళిపోతాం. దేవుడు అసలు దీని గురించి ఏమని హెచ్చరిస్తున్నాడో, సంఘమే దేవుని కుటుంబం అని మీరు అనుకుంటే అసలు ఆ దేవుని కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడాలి, తప్పదు. ఒకసారి చూద్దాం ఆ మాటలు త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నమాట. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే పరలోకంలో ఉన్నవాళ్ళు కానీ భూమి మీద ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ పిలువబడిన వారు, ఆ పిలువబడిన వారందరూ కూడా ఏర్పరచబడి, ఆ ఏర్పరచబడిన వారందరూ ఒక కుటుంబము అంటున్నాడు దేవుడు. ఈ కుటుంబంలో మనమంతా ఎవరం? దేవుడు పిలిచినటువంటి ఏర్పరిచినటువంటి కుటుంబంలో మనమంతా ఎవరము అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ కుటుంబంలో మనం అందరం ఎవరో చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. ఈ కుటుంబంలో మనం అందరం కూడా ఎవరమంట? మనమందరం కూడా ఎవరమండి? ఈ కుటుంబంలో మనమందరం కూడా దేవుని సంతానం. దేవుని సంతానమైనటువంటి మనం కుమారులను కుమార్తెలే. ఇక్కడ భార్య ఉండదు, అత్త ఉండదు, మా ఉండదు. మనమందరం కూడా సంఘంలో ఎవరమే? సహోదరులు మనమందరం కూడా. ఇక్కడ భేదాభిప్రాయాలు ఏముండవు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వరుసలు ఇక్కడ ఉండవు, నీ కుటుంబంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గింపులు ఇక్కడ ఉండవు. ఈ కుటుంబంలో ఒకటే తీరి ఉండాలి. ఈ సంఘం అనే కుటుంబంలో ఒకటే తీరి ఉండాలి. అందుకే దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ సంఘం అనే కుటుంబాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. సంఘం అనే కుటుంబాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. సమాజముగా కూడుట మీరు మానొద్దు. అదేనా చెప్తున్నాడు దేవుడు? సమాజముగా కూడుట మీరు మానొద్దు. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకు చెబుతున్నాడు ఆ మాట విందాం. అందరిని గుర్చే కొందరిని గుర్చి చూడాలి ఈ మాట. 10వ అధ్యాయం 24వ వచనం నుంచి చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఇది అందరిని గుర్చా కొందరిని గుర్చా? ఇది అందరిని గురించి కాదు ఈ మాట, కొందరిని గుర్చే మాట్లాడుతున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించచ్చు. చాలండి, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఏం చేయమంటున్నాడు? ఒక కుటుంబంగా కూడుకునేటప్పుడు ఈ కుటుంబానికి వస్తున్న వారందరూ కూడా ఏం చేయమని చెబుతున్నాడంటే హెచ్చరించాలి. ఎందుకు హెచ్చరించాలి? సహజంగా హెచ్చరిక అనేది ఎవరికి చేస్తారు చెప్పండి? హెచ్చరికలు ఎవరికి జారీ చేస్తారు? ప్రమాదం జరగబోతుందని ముందుగానే ప్రమాద హెచ్చరికలు ప్రభుత్వం చేస్తుంది. ప్రమాదకరమైన మూలములు పొంది నెమ్మదిగా వెళ్ళండి, అదేని చెప్పేది. ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలలో కొన్ని హెచ్చరికతో కూడినటువంటి బోర్డ్స్ పెడతా ఉంటారు ప్రభుత్వం వాళ్ళు. ఆ ప్రభుత్వం వారు పెట్టినటువంటి సూచనలు, ఆ యొక్క నిబంధనలు పాటిస్తూ ఆ మార్గాన మనం ప్రయాణం చేయాలి. అప్పుడే సురక్షితంగా ఆ గమ్యాన్ని మనం చేరగలుగుతాం. కానీ ఇక్కడ సమాజముగా కూడుట మానొద్దు, కొందరు మానుతున్నారని మాట్లాడుతున్నాడు ఆయన. కానీ దేవుడు చెబుతుంది ఏంటంటే ఖచ్చితంగా మానతారు. మానకుండా ఎవరు ఉండరు, ఖచ్చితంగా మానతారు. అందుకే భవిష్యత్తు గురించి దేవుడు చెప్పాడు. కానీ మానే వారి గురించి మాట్లాడుతున్నాడు. హెచ్చరించండి అన్నాడు.
ఏం చేయమన్నాడు? హెచ్చరించండి. మన కుటుంబంలో ఎవరైతే రాలేదో ఆరాధనకు రాని వాళ్ళకి మనం హెచ్చరికలు జారీ చేయాలి. హెచ్చరికలు జారీ చేస్తేనే మరొక దినాన వాళ్ళు మందిరానికి రావటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మనం హెచ్చరికలు చేయకపోతే వాళ్ళు మందిరానికి రారు. కానీ కుటుంబంగా కూడుకునే మనం అందరము కూడా, ఇక్కడికి వచ్చిన వారం అందరం కూడా ఎలా కూడుకోమంటున్నాడో, ఎలా ఉండమంటున్నాడో కింద వచనానికి వెళ్ళగలిగితే ఆయన మాట్లాడుతున్నాడు. ఆ దినము సమీపించుట మీరు సూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు అన్నాడు. ఈరోజు 20 మంది కూడుకుంటే రేపు ఇంకొక 5 మంది పెరిగేటట్టు ఉండాలి, కానీ ఈ 20 మందిలో మరొక 5 జారిపోకూడదు. ఈరోజు మన సంఘం పరిస్థితి ఎలా మారిపోతుంది దినదినం మన సంఘం పరిస్థితి కాదండి. సమాజంలో సత్యానికి స్తంభాలుగా, ఆధారాలుగా ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా దినదినము దిగజారిపోతూ ఉందండి. సంఘ పరిస్థితి సత్యానికి స్తంభాలు కానటువంటి సంఘాలు కూడా సమాజంలో ఉన్నాయి. ఆ సంఘాలలో రోజు రోజుకి పెరిగిపోతుంది విస్తారమైనటువంటి ఫలాలు లేని వృక్షాలు. నిన్న రీసెంట్గా ఒక వీడియో చూశానండి నేను. నిజంగా వాళ్ళు చేసేటటువంటి బోధ, ఈ 12 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి బోధ నన్ను కలవరపరిచింది. ఆ బోధ చూసేసరికి ఇది నిజంగా దేవుడు చెప్పిన బోధేనా, లేకపోతే అసలు ఈ బోధ ఏంటి అన్న ఆలోచనలోకి నేనే కాసేపు వెళ్ళిపోయాను. వాళ్ళు మాట్లాడే తీరి చూస్తే నాకు అంటే బోధ ఎలా కూడా చేయొచ్చు అన్నమాట అనిపించింది నాకు. కానీ ప్రభు అన్న మాట గుర్తొచ్చిందండి. అక్రమము చేయువారులారా మీరెవరో తెలియదు నాకు. ఈ భూమి మీద అందరికీ తెలుసు, పలానా పాలు, పలానా తేజ అందరికీ తెలుసా మీకు? ఇల్లు ఎవరో తెలుసండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఫేమస్ పాస్టర్ల వాళ్ళు లక్షల్లో వైద్యాలు చేస్తున్నారు, లక్షల్లో స్వస్థతలు చేస్తున్నారు. అంతా ఫేకేనన్న సంగతి పాపం ఈ అమాయక జనానికి తెలియదు అదంతా. కానీ మనకేం కావాలంటే నిలబెట్టడం ప్రభువుకి ఆనందం, పడగొట్టించుకోవటం మనకు ఆనందం కదండి. అవునా కాదా? ఇవాళ సంఘాల్లో ఏం జరుగుతుందండి సమాజంలో? ప్రభు ఏమో పాపంలో పడిపోయిన వాడిని నిలబెట్టమని ప్రభు చెబుతుంటే, ఈ రోజున పాస్టర్లు ఏం చేస్తున్నారంటే నిలబడిన వాళ్ళని పడగొట్టేస్తున్నారు. కానీ మనకు కూడా ఏది ఇష్టం మరి చెప్పండి? నిలబెట్టడం మనకి ఇష్టం కాదు, పడగొట్టడం అంటే యమసరదా మనకు కూడా. ఎందుకంటే నేను కూడా టీవీలో కనపడాలి, నేను కూడా లైవ్లో కనపడాలా. నేను పడిపోయిన సంగతే. నువ్వు పడిపోతుంది ఎక్కడగా పాస్టర్ గారి ముందు కాదు, నువ్వు పడిపోయేది యుగాల వేతనకరమైన ఆరణగ్నిలో పడిపోతున్నావు నువ్వు. అది నీకు అర్థం కావట్లా. అందుకని అంటున్నాడు కదా, సంఘమా మీరు సంఘం అనుకుంటున్నారు, ఇది సంఘం కాదు, ఇది ఒక కుటుంబం. ఎవరిది కుటుంబం? యాకోబు గారిదా, అబ్రహాం గారిదా, ఇస్సాకుదా, లేకపోతే మోషే గారిదా? ఎవరిది కుటుంబం? దేవుని కుటుంబం. ఎవరున్నారు ఈ కుటుంబం పైన? ఎవరున్నారండి ఈ కుటుంబం పైన ఆధారం? మనకి, నా కుటుంబానికి నేను ఆధారం, రాము కుటుంబానికి రాము ఆధారం, సురేష్ కుటుంబానికి సురేష్ ఆధారం. మరి ఈ సంఘం అనే కుటుంబానికి ఎవరు ఆధారం? ఇదే అధ్యాయంలో ఉంది, చూద్దాం ఒకసారి అన్నమాట. 21వ వచనం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక చెబుతున్నాడు. చూడండి, మందిరానికి ఎలా రావాలో చెబుతున్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరెదము అన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రావాలి మందిరానికి. చూసారండి, దేవుని మందిరానికి రావటం అంటే ఏదో ఆచారబద్ధంగా వచ్చేయటం కాదు. ఇది ఎలా రమ్మంటున్నాడు దేవుని మందిరానికి? ప్రోక్షింపబడిన హృదయాలు కావాలి, కల్మషము లేనటువంటి హృదయాలు కావాలి. ఒకవేళ నిన్నటి దినాన ఎవరితోనైనా నీకు గొడవ జరిగిందా? మందిరానికి వచ్చేలోపు నువ్వేం చేయాలి? ఆ వ్యక్తితో సమాధాన పడాలి. సమాధాన పడిన తర్వాతే లోపలికి ప్రవేశం చేయాలి నువ్వు. అలా సమాధాన పడితేనే ప్రభు బల్లలో నువ్వు చేయాలి. అలా సమాధాన పడకుండా ప్రభు బల్లలో పాల్గొంటే అది యోగ్యమైనదా అయోగ్యమైనదా మీరు ఆలోచించండి ఒకసారి.
అందుకంటున్నాడు, ఇదిగో ఇంటి మీద గొప్ప యాజకుడున్నాడు, నా కొడుకు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు. అట్లాంటి నా కొడుకు ఉన్నటువంటి సంఘం అనే కుటుంబం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి? సంఘం వాక్యానుసారంగా నడవాలని సేవకులు చెబుతున్నా ఆనాడు ఇశ్రాయేలీలు పట్టించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇశ్రాయేలీల చరిత్రలో మనకు కనపడుతుంటే ఈనాడు సంఘాలలో మనకు కనపడుతుంది అదే పరిస్థితి. ఒక్కసారి చూస్తారా మాటలు ఎక్కడ ఉంటాయో? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి. దేవుడు చెబుతున్నాడండి, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు మీ దగ్గరకు తీసుకొచ్చే సువార్త చెప్పించాను మీకు. కానీ మీరేమంటున్నారు? మేము వినం. ఎందుకు వినరు సువార్త మీరు అంటే? మేము బిజీ, ఖాళీ లేము. మేము ఇంట్లో పని చేసుకోవాలి, పొలం పని చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి. కాబట్టి నీ మాట వినే తీరిక మాకు లేదు దేవా అని ఆనాడు ఇశ్రాయేలు మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి మీకు ఆ వాడుక అయిపోయింది, అలవాటైపోయింది. మీకు ప్రారంభం నుంచి నా మాట అంటే మీకు లెక్కలేదు, నా మాట మీరు వినట్లేదు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెప్పాను మీకు దేవుని మాట. కానీ ఈరోజు చాలామంది వినకుండా తోసిపుచ్చుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలీలు చేసిన తప్పే ఈ రోజున సంఘస్థులు చేస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు చూడండి, దేవుడు అంటున్న మాటకి మరలా ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు వినండి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం. చూసారండి, దేవుడు చెప్పిస్తున్నా, ఒరే నాయన ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మీరు, ఒకరోజు బలహీనతలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, భయంకరమైన విపత్తులు మీకు వస్తాయి, మారండ్రా అని చెప్పి దేవుడు ఇర్మియా గారి ద్వారా చెప్పిస్తుంటే వాళ్ళు అంటున్నారు కదా, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుంటాం, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తిస్తాం. మేము అలాగనే మా ఆలోచన ఎలా అయితే మాలో పుడుతుందో, మా హృదయం ఏదైతే చెబుతుందో దానిని అనుసరించి మేము నడుస్తాం. కానీ నువ్వు చెప్పినటువంటి మాటకు మేము కట్టుబడి నీ మాట వినం మేము. ఏమంటే దేవుడు ఏం చేసి ఉంటారంటారు వీళ్ళని చెప్పండి మీరు? దేవుడు అంటున్నాడు, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ దగ్గరికి సువార్తను తీసుకొచ్చాను కదరా, ముందే హెచ్చరించాను కదా మీకు బలహీనతలు వస్తాయని, శోధనలు వస్తాయని, శ్రమలు వస్తాయని చెప్పినా మీరు వినకపోతే మరి నేనేం చేయను చెప్పండి? నా తప్పది? మీరు ఆలోచించండి, అది నా తప్ప? మీ అందరికీ నేను ముందే హెచ్చరించా. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులంతా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉంటేనే మీ కష్టాలు పోతాయి, మీ శ్రమలు పోతాయి, మీ వ్యాధులు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ కుటుంబం అంతా సంతోషంగా హ్యాపీగా ఉంటుందని ఎన్ని సంవత్సరాల నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితులు మన కుటుంబాలు ఉన్నాయి. ఒక్క మాట అడుగుతా, మీరు బాధపడకండి. ఇదే మాట ఆల్రెడీ నేను 2-3 చెప్పాను. ఇదే మాట మరలా మీకు చెబుతున్నా ఈ సందర్భంలో. ఎన్ని సంవత్సరాలు చెబుతున్నా మీకు ఈ మాటలు నేను. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, మీ ఆయుష్ దేవుని చేతిలో ఉంది. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే, ఆయుష్ను దేవుడు పొడిగించాలంటే దేవుని మాటలు మీరు వినటానికి దేవుని మందిరానికి రావాలని చెబుతున్నాను నేను. కానీ చాలామంది మందిరానికి రాకుండా మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి దేవుడు ఎందుకు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి? నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఎందుకు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి? ఒక్కసారి ఆవేశంతో అరిశానని మీరు అందరూ అనుకున్నారు. నా ఆవేశానికి ఒక అర్థం ఉందండి. వ్యర్థంగా ఏది మాట్లాడను నేను. అలా ఆవేశంతో మాట్లాడినా ఆవేదనతో వెళ్ళాను, కానీ అరిశాను లేని చెప్పి సంతోషంగా వెళ్ళా నేను. ఆవేదనతో వెళ్ళిపోయాను. ఆ అహంకారాన్ని, ఆవేశాన్ని ఒకవేళ దేహ సంబంధమైందైతే, ఒకవేళ లోకరీతిగా నేను మాట్లాడితే దేవుని శాపం నా మీద ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్న భయంతో, సంఘం మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక 5 దినాలు మీకు చెప్పకూడదు కానీ 5 దినాలు ఉపవాసం చేశానండి మీ అందరి కోసం. 5 దినాలు ఉపవాసం దేనికోసం చేసామని దేవుడు నన్ను అడిగితే నా దగ్గర ఒక లెక్క ఉందండి.
దానికోసం చేశాను నేను. ఇది బయటికి చెప్పకూడదు, కానీ చెప్పవలసిన అవసరం వచ్చింది మీ ముందుకి. కానీ సంఘం ఏం చేస్తుంది? వాళ్ళ సంఘం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీకు మాట చెప్పినా మీరు వినట్లేదు కదా, మా ఆలోచన చెప్పని మేము బ్రతుకుతామని మీరు అనుకుంటున్నారు కదా, అయితే నేను వేయబోతున్నటువంటి శిక్షను తప్పించుకోగలిగే శక్తి మీకుందేమో ఒక్కసారి ఆలోచించుకోమని ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట చూడగలిగితే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. అంటే వాక్యం చెప్పిస్తున్నా, వాక్యం మీ ఇంటికి వస్తున్నా మీరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బొచ్చలు దోముకుంటున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు, బయట వీధులెమ్మడి వీధులెమ్మడి తిరుగుతున్నారు, ముచ్చట్లాడుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నారు. ఎందుకు? ఒంట్లో ఆరోగ్యం ఉంది, ఒంట్లో బలం ఉంది, బ్యాంకుల్లో డబ్బు ఉంది. కిందకి వెళ్తే మాట్లాడుతున్నాడు, మైండ్ పోతుంది, చదువుండి అన్నమాట. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి, చూడండి ఏం మాట్లాడుతున్నాడు, కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. చూసారండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఏ క్షణంలో నీ మీదకి అపాయం వస్తుందో, ఏ క్షణంలో నువ్వు మట్టిలో కలిసిపోతావో తెలియదు, నేను గురి పెడుతున్నా మీ మీద అంటున్నాడు ఆయన. ఇన్ని చెప్పినా, ఎంత చేసినా చివరికి సమాజంలో ఉన్నటువంటి ఈ సంఘం ఏం మాట్లాడుతుందో తెలుసా? సేవకుడవైన నీవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేం చెప్పింది నువ్వు చెప్పింది మేము వినం, మేము చెప్పిందే నువ్వు వినాలి సేవకుడివి. ఎందుకంటే మా ద్వారా బతుకుతున్నాడు నువ్వు, మా మహిమ కోరాలి నువ్వు, మా ఆనందాన్ని కోరాలి నువ్వు, మేము చెప్పింది వినాలి నువ్వు. అది గలతీ సంఘం మాట్లాడుతున్న సందర్భం. ఆ సందర్భాన్ని పౌలు గారు మాట్లాడతాడు కదా, ఇదిగో నాయనా, నేను ఏర్పరచబడినటువంటి విధానం, నేను చేస్తున్నటువంటి పనికి తగినట్టుగా లేకపోతే ఇదిగో నాకు రక్షణ ఉండదు, నేను క్రీస్తు సేవకుణ్ణి కాదని పౌలు గారు మాట్లాడుతున్నాడు. కానీ పేతురు గారు అంటున్నాడు, అయ్యలారా, నేను మీ మాట వినటం శ్రేష్టమా, దేవుని మాట వినటం శ్రేష్టమా? ఎవరి మాట వినాలి నేను? ఇప్పుడు మీరు చెప్పండి సంగమా, మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఏమ్మా, ఎవరి మాట వినాలి సేవకుడు? దేవుని మాట వినాలా? నిజమంటారా ఖచ్చితంగా? ఇది ఎంతమంది నమ్ముతున్న చేతులు ఎత్తండి. దేవుని మాట వినాలి సేవకుడు. సంఘం మాట అస్సలు వినటానికి వీల్లేదు. కానీ వినే విషయాలు కొన్ని ఉన్నాయి, అది వాక్యానుసారమైనదై ఉండాలి. సంఘము సేవకుడు చెప్పినా, సేవకుడు సంఘానికి చెప్పినా అది లేఖను సపోర్ట్ చేయాలి. అంతేగాని ఊరి పెద్దలో, పార్టీ పెద్దలో, అధికార నాయకులు చెప్పిన మాటలు కాదు, అవి అస్సలు అంగీకరించడానికి వీల్లేదు. అందుకే పేతురు గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనంలో, అందుకు పేతురు, అయ్యలారా చూడండి, అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. సేవకులుగా, అపోస్తులుగా నిలబడినటువంటి పేతురు యోహానులు మాట్లాడుతున్నారు, అయ్యలారా, మీ మాట వినటం శ్రేష్టమా, దేవుని మాట వినటం శ్రేష్టమా? అది కూడా మీరే చెప్పండి. ఒకవేళ ఆ సందర్భంలో మా మాటే మీరు వినాలని అక్కడున్న జనం చెప్పినా వాళ్ళ మాట వినే రకం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు అపోస్తులు. కానీ పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నేను ఎవరి దయను సంపాదించుకోవాలి ఈ సంఘంలో, ఈ సంఘం అనే కుటుంబంలో? ఎవరి మెప్పు కోసం సువార్తను చెప్పాలి, ఎవరిని ఆనందపరచడానికి కుటుంబంలో సంఘ కాపురగా నేను పనిచేయాలి అని గలతీ సంఘం దగ్గరికి మాట్లాడుతుంటున్నాడు. 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే, మనుషుల మెప్పు కోరేవాడినైతే, మనుషుల యొక్క ఆనందాన్ని కోరుకునేవాడినైతే, నేనెప్పటికీ క్రీస్తు దాసుడను కాకయే పోదును అంటున్నాడు. అంటే సంఘాన్ని ఆనందపరిచేటటువంటి బోధ, సంఘాన్ని ఖండించినటువంటి బోధ,
అది లోక సంబంధమైనది, అది దుష్టుని సంబంధమైనటువంటి బోధ, అది దేవుని కుటుంబానికి వర్తించనటువంటి బోధ. కానీ నేటి సమాజంలో సంఘానికి చెప్పవలసినటువంటి బోధ, ఎలాంటి బోధ చెప్పాలి, ఏ బోధ చెబితే క్రీస్తు ఎదుట సంఘం నిలబడుతుంది అన్న భావన కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే, కొలస్సీ సంఘం 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి. సంఘమును శరీరమునకు, చూడండి జాగ్రత్తగా వినాలి ఈ మాట, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు అయితే ఈ సంఘం అనే కుటుంబం అంతా కూడా ఎలా కనపడుతుంది? ఆయనకి శరీరం. ఆ శరీరములో మనమంతా కూడా అవయవాలం. అవయవాలైనటువంటి వీళ్ళందరికీ పని ఉన్నట్టా లేనట్ట? ఇది శరీరం అండి, పైన కనపడుతుంది. లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయి? లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయండి? లోపల పైకి కనిపించేవి కొన్ని, కంటికి కనబడినవి కొన్ని ఉన్నాయి లోపల. ఇవన్నీ పనిచేస్తేనే ఈ శరీరం క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. ఈ శరీరంలో కొన్ని కొన్ని అవయవాలు పనిచేయకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాయి అనుకోండి, ఈ శరీరం క్షేమంగా ఉంటుందా? మీరు చెప్పాలా? ఇప్పుడు లివర్ పని చేయకుండా ఆగిపోయింది, కిడ్నీ పని చేయకుండా ఆగిపోయింది, శరీరం బాగుంటుందా? మీరు చెప్పాలి. ఇప్పుడు సంఘం అనే ఈ కుటుంబంలో మనమందరం అవయవాలైనప్పుడు కొందరు రాకుండా మానేస్తున్నారు. సంఘము క్షేమాభివృద్ధి అవుతుందా? దినదినము నాశనానికి జారిపోతుందా? మీరు చెప్పాలి. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23, 24లో మాట్లాడుతున్నాడు ఆయన. సంఘమా, మీరందరూ ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేయాలంటే హెచ్చరించాలి, పురికొలపాలి. చాలమ్మా. ఏమన్నాడు అక్కడ? ఎవరైతే మందిరానికి రావట్లేదో వాళ్ళని పురికొలపాలి మీరు. పురికొలపటం అంటే ఏంటమ్మా? చెప్పాలి. ఏ క్షణంలో మనం ఈ భూమి మీద చనిపోతామో మనకు తెలియదు. కాబట్టి కొంతకాలం ఈ భూమి మీద మనం పని చేయాలంటే, కొంతకాలం మనం బ్రతకాలనంటే, కొంతకాలం మన కుటుంబంతో మనం కలిసి ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు మనం వినాలి. ఈరోజు బ్రహ్మాండమైన మెసేజ్ చెప్పాడు ఆయన. ఈరోజు నువ్వు వస్తే బాగుండేది. సమయం ఏం పోలేదు, వచ్చే వారం దేవుడికి మంచి సమయాన్ని ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ మంచి విషయాలు వినటానికి, నేర్చుకోవడానికి రా మందిరానికి అంటే ఖచ్చితంగా వచ్చి తీరేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. కొంతమంది ఆలోచన ఎలా ఉందంటే, వెళ్ళినోళ్ళు ఏం మారారండి, మేము వెళ్ళి మారటానికి. అదే కదా ఎక్కువగా కనపడుతుంది మనుషుల్లో. వెళ్ళినోళ్ళు ఏం మారారండి, నేను వచ్చి మారటానికి అంటున్నావు. వాడు నరకానికి పోతాడు, నువ్వు కూడా నరకానికి పోతావా? ఆడిజోలు నీకెందుకు అసలు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 ఏమన్నాడు? అసలు ముందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో నిన్ను గూర్చి నువ్వే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చస్తే, నువ్వు విశ్వాసం కాకపోతే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఈరోజు నన్ను గూర్చి జడ్జిమెంట్ చేయడానికి నీకు అధికారం లేదు, నిన్ను గూర్చి జడ్జిమెంట్ చేయడానికి నాకు అధికారం లేదు. ఎప్పుడు కూడా మనకు మనమే తీర్పు చేసుకోవాలి, మనకు మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే వ్యక్తిగత పరిశోధన చేసుకొని దేవుని ఎదుట నిలబడాలి. అలా చేయకుండా మన ఇష్టానుసారంగా మనం నడుచుకోవటానికి, మన ఇష్టానుసారంగా మనం బ్రతకటానికి, మన ఇష్టానుసారంగా మన సంఘానికి వచ్చి వెళ్ళిపోవటానికి కాదు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది. నిన్ను నన్ను ఒక కుటుంబంగా కట్టింది మన ఇష్టానుసారంగా వచ్చిపోవటానికి కాదు. ఒకవేళ నీ కొడుకో నీ కూతురో అప్పుడప్పుడు నీ ఇంటికి వచ్చి పోతున్నారు అనుకోండి, ఎక్కడికన్నా బయటకు గాలికి తిరుక్కుంటా, రానెత్తావా ఇంట్లోకి? రానెత్తావమ్మా? నువ్వు చెప్పినా వినకుండా, నువ్వు చెప్పిన మాట అంటే లెక్క లేకుండా ఆడిష్టం వచ్చినట్టు పోతున్నాడు బయటికి, ఆడిష్టం వచ్చినప్పుడు వస్తున్నాడు లోపలికి. ఎన్నిసార్లు ఎంతమంది ఊరుకుంటారు అలాగే చెప్పండి మీరు? ఏ తండ్రి అయినా తల్లి అయినా ఊరుకుంటుందా? మీరు చెప్పినా వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు అనుకోండి ఇంటికి, ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా? మీరు చెప్పాలా? కానీ పరలోకపు తండ్రి ఊరుకుంటున్నాడు కదండి. ఊరుకుంటున్నాడా లేదా?
నీ సొంత పనుల కోసం దేవుని మందిరాన్ని ఎగ్గొడుతున్నావు. నీ సొంత పనుల కోసం దేవుని పని పాడు చేసుకో. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఫిలిప్పీ సంఘానికి, అందరూ మీ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ మరి యేసుక్రీస్తు కార్యాలు ఎవడు చూస్తాడు? సంఘమా, మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకు కుటుంబం కట్టాడు ఆయన? సంఘము దేవుని కుటుంబం అని బాగానే చెప్పుకుంటున్నాం. మరి ఆ కుటుంబానికి పని ఉండదా మీరు చెప్పాలా? ఇప్పుడు తండ్రికి ఉండే పని తండ్రికి ఉందా లేదా? భార్యకు ఉండే పని భార్యకు ఉందా లేదా? ఇప్పుడు కూతురు కానీ కొడుకు కానీ ఉన్నారు అనుకోండి, మా కుటుంబం గురించి చూద్దాం, పక్కన వాళ్ళు మనకొద్దు. ఇప్పుడు నాకుండే పని నాకు ఉందా లేదా? నా పని గురించి చెప్పండి, నాకేం పని ఉందో? నాకేం పని ఉందండి? ఒక పక్క ఫ్యామిలీ పోషించడానికి ఏమో జాబు, ఒక పక్క ఆత్మల భారం కలిగేమో సేవ, ఇంకా కుటుంబాన్ని పరిరక్షించుకునేటటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు. బాల్యంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, ఇప్పుడు యవ్వనానికి వచ్చిన తర్వాత మరొక ఆలోచన తండ్రికి ఉంటుంది. ఉండదా? ఇప్పుడు తల్లి పని ఏంటి? భర్తకు ఆలనా పాలన చూడాలి, పిల్లల ఆలనా పాలన చూడాలి, కుటుంబాన్ని పరిరక్షించుకోవాలి, కుటుంబాన్ని వాక్యానుసారంగా అభివృద్ధి చేసుకునేటటువంటి పనిలో భార్య ఉండాలి. అది భార్య పని. ఇప్పుడు పిల్లల పని ఏంటి? తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి, తల్లిదండ్రులు నేర్పిస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి చదువు నేర్చుకోవాలి, మహాలోకానికి చేర్చేటటువంటి ఈ చదువును వాళ్ళు నేర్చుకోవాలి. అంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా పని చేయకుండా ఖాళీగా ఎవ్వరూ ఉండరన్నమాట. మన కుటుంబంలోనే అతి కొద్ది కాలంలో 70-80 సంవత్సరాల కాలంలోనే పరిచయమైనటువంటి, ఏర్పాటు చేయబడినటువంటి ఈ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న బంధాల్లోనే కలిగినటువంటి ఈ పని నిర్జీవమైనదా జీవమైనదా? ఇప్పుడు భార్య బిడ్డల కోసం చేసే ఈ జాబు జీవం కలిగిందా నిర్జీవమైందా? చెప్పాలి మీరు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా రుద్దటం, ఉతకటం, తోమటం, ఓడగొట్టం చేసే పని అంతా జీవం కలిగిందా నిర్జీవమైందా? ఏమ్మా, ఒక్క విషయం అడుగుతా, మీరు ఖచ్చితంగా చెప్పండి. మీరు పుట్టింది పని చేయటానికేనా? మీరు పుట్టింది పని చేయటానికేనా? పని చేయటమే మీ బ్రతుక? పని చేయటమే మన బ్రతుక? అదేనా మన బ్రతుకు? ఇక ఎంతకాలం నేను పుట్టిన దగ్గర నుంచి ఒక యంత్రంలాగా పనిచేయడానికి పుట్టా అని బతుకుతున్నావా? అదేనా మన బతుకు? కానీ దేవుడు అలా చెప్పట్లేదండి. పని దేని కొరకు చేసుకోమన్నాడు? కష్టార్జితము దేనికి ఉపయోగించమన్నాడు? ఆహారం కాని దాని కొరకు మీ కష్టార్జితాన్ని వ్యర్థపరచుకోవద్దు. ఆహారం కానిదంటే కయ్యని, గుట్క, పాను, పాయిజను, కళ్ళు, సారా, ఇంకేంటి? ఇదే దరిద్రం. ఇంక ఎక్కువ చెప్పడానికి కూడా వద్దు మనకి. ఇది ఆహారం కానిది ఇది. దానికోసం మీ కష్టార్జితాన్ని వ్యర్థపరచుకోవద్దని చెప్పాడు దేవుడు. కానీ కుటుంబం కోసం ఏం చేయమన్నాడు ఆయన? కష్టపడి సంపాదించినటువంటి దానితో ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తే దాని వలన వచ్చే ఆనందం ఎందులో దొరకదు మీకు. అందుకనే మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలంటే మీరందరూ నాలో ఉండాలంటున్నాడు దేవుడు. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు చూడగలిగితే, క్రీస్తు ఎదుట ఈ కుటుంబాన్ని నిలబెట్టేటటువంటి బోధ ఈ సంఘానికి ఆ సేవకుడు చేయాలా. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా చేయాలి. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సంఘాన్ని ఏం చేయాలంటున్నాడు ఆయన? క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. ఈ సంఘాన్ని క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. సంఘం అంటే ఎవరు? మళ్ళీ పిలవబడిన వారు, లోకంలో నుంచి పిలవబడిన వారు. ఈ పిలవబడినటువంటి వారందరినీ కూడా పరిశుద్ధులు, నిర్దోషులు అన్నాడు. ఈ పరిశుద్ధులు, నిర్దోషులు లోకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే సకల విధములైనటువంటి జ్ఞానాభ్యాసం జరగాలి వాళ్ళకి. ఎందుకు ఈ సకల విధమైనటువంటి జ్ఞానాభ్యాసం జరగాలి వీళ్ళకనంటే, ఆ సంఘం అనే కుటుంబము సత్యానికి స్తంభము, ఆధారంగా ఉండాలి సమాజానికి.
మరి ఎంతమంది నేర్చుకుంటున్నారు సత్యానికి స్తంభంగా ఆధారంగా? మీరు ఆలోచించండి. మన ఇంట్లో ఉన్నటువంటి మన భర్తకు మన వాక్యం చెప్పలేకపోతున్నామే, మన భార్యకి వాక్యం చెప్పలేకపోతున్నామే, మన బిడ్డలకు నేర్పలేకపోతున్నామే, మరి మనం ఎలా సంఘ సభ్యులం ఈ సంఘంలో? మీరు ఆలోచన చేయాలి ఒకసారి. అందుకే మరొక మాట పౌలు గారు అంటున్నాడు, సంఘమా, సేవకుడు ఒకవేళ ఆవేశంతో మాట్లాడిన, ఆలోచనతో మాట్లాడిన మీ మేలు కొరకే అని పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో, ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పును ఖండించాలి. ఖండించాలా, ప్రోత్సహించాలా? ఏమ్మా, ఒకవేళ తప్పును ఏం చేయమన్నాడు? తప్పు చేసిన వాడిని ఏమన్నాడు? ఆ తప్పును దిద్దాలి సేవకుడు. ఆ తప్పును ప్రోత్సహించకూడదు. ఎవరైనా మందిరం మానేశారు అనుకోండి, వెరీ గుడ్, మంచిది, మానేయండి అంటాడు సేవకుడు ఎవడైనా? అలా అనకూడదు. సంఘానికి రండి, మీ ఆత్మను కాపాడుకోండి అని హెచ్చరించాలి సేవకుడు. ఆ మాట కొట్టదు. తీతుకు రాసిన పత్రికలో ఇంక 2 మాటలు తీసుకువచ్చేద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 16-17 కలిసి ఉంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశములను కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును. ఏమైందంటే వాక్యం, ఎవడైనా తప్పు చేస్తే హెచ్చరించాలి, ఎవడైనా తప్పు చేస్తే ఆ తప్పును దిద్దాలి, ఆ తప్పును దిద్ది దాన్ని ప్రయోజనకరమైనటువంటి రీతిలో వాడిని కట్టాలి సంఘంలో. దాని కొరకైనా సేవకుడు అరిచేది? ఇంక దేనికోసం అరుతాడా? సేవకుడు అరిచేది దేనికోసం అండి? అరిచేది పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. అసలు ఎందుకు అరుతారు సేవకులు? ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మనం ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. పౌలు గారు ఏమంటున్నాడు? మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి ఏం పడుతున్నాడంట? ఆయన భయపడుతున్నాడు. గలతీ సంఘం అండి, సంఘానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన బోధ బ్రహ్మాండంగా వింటున్నారు. ఎప్పుడైతే ఆరాధనలోంచి బయటికి వెళ్ళిపోతున్నారో, లోకంలోకి వెళ్ళిపోయి లోక సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా కూడా. ఏ ఆచారంలోకి వెళ్ళిపోతున్నారంటే పైన అంటున్నాడు 10వ వచనంలో, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను మీరు ఆచరిస్తున్నారు. ఇవన్నీ మీరు ఆచరించకుండా లోక సంబంధులుగా మీరు బతికిపోతూ ఉంటే లోకంలో, మీ విషయమై నేను పడిన కష్టం అంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ మాట్లాడుతున్నాడు 16వ వచనంలో, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువనైతినా. అవన్నీ చేస్తే మీరు నాశనం అయిపోతారని పౌలు గారు హెచ్చరించాడు. అవన్నీ చేస్తే మీకు శాపాలు వస్తాయని పౌలు గారు హెచ్చరించాడు. కానీ పౌలు గారు నిజం చెప్పినందుకు పౌలు గారు సంఘానికి ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. ఈరోజు కూడా చాలామందికి శత్రువుగా మారిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది సంఘాల్లో. అయ్యగారు ఎప్పుడు చూసినా కూడా మారకపోతే చస్తారు, ఇదే బోధ. కానీ అయ్యగారు చూడండి, ఎప్పుడు చూసినా ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు. ఆ బోధే మనకు కావాలి. ఏ బోధ కావాలి? అప్పుల బాధలా, అధికార బాధలా, ఏం కావాలి మీకు? సంతానాలేమే, ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారా? రండి, రాసుకోండి, పడిపోండి. ఆ తర్వాత మిమ్మల్ని లేపటానికి ఏ ఆయుధం రాదిక. అది కావాలి సమాజానికి. కానీ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీకు మంచి చెప్పినందుకు నేను మీకు శత్రువునైపోతున్నాయి. అయినా ఏం పర్లేదు. పౌలు అంటాడు, అయినా ఏం పర్లేదు, శత్రువుగా భావించినా పర్లేదు, కానీ మీ యొక్క ఆత్మ కూడా నరకానికి పోవటానికి నేను ఒప్పుకోను అంటున్నాడు ఆయన. నిజంగా సంఘం మీద ఎంత ప్రేమ పౌలు గారికి మీరు చూడండి. అదే అధ్యాయంలో 19:20 అంటున్నాడు కదా. 19:20, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అండ్ ప్రసవ వేదన ఎలా ఉంటుందండి? బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి తెలుస్తుందండి ప్రసవ వేదన ఎంత భయంకరమైనటువంటి బాధ. ఈరోజు క్రీస్తు యొక్క స్వరూపం నీ యందు ఏర్పడాలంటే ఒక సేవకుడు పడేటటువంటి బాధ కూడా అంతే ఉంటుందండి.
ఈరోజు కూర్చొని అరగంట వాక్యం వినటానికి నీకు ఓపిక లేకపోవచ్చు, కానీ 6-7 దినాలు దీని ముందు కూర్చొని ఒక 30-40 నిమిషాలు మెసేజ్ చెప్పడానికి ఎంత ప్రయాసపడి దీన్ని సమకూర్చి మీ ముందుకు తీసుకొస్తాడో ఆ బాధ మీకు తెలియదండి. ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుందో తెలుసండి వాక్యం చెప్పేవాడికి. ఏదో నోటుకొచ్చిన 4 మొక్కలు చెప్పేసి వెళ్ళిపోవటం కాదండి. వాక్యాన్ని ఒక క్రమంలో రాసుకొని ఒక పాఠంగా దాన్ని మలచి దాన్ని ఏ కోణంలో వాళ్ళకి చెబితే వాళ్ళకి అర్థమవుద్దానని ఈ 6 దినాలు నెమర వేస్తూ మీ ముందుకు తీసుకొచ్చేసి దాన్ని ఒక పాఠంగా మీ ముందు పెడతాడండి సేవకుడు. అంత ప్రయత్నం చేస్తూ సంఘానికి చెబుతున్న సంఘం విన్నట్టు వింటుంది, బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకస్తుల్లా బ్రతుకుతూ ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, అలా బ్రతుకుతున్న వారి పట్ల జాలి పడుతూ ఆయన అంటున్నాడు కదా, ఒకవేళ మీరు విరోధంగా నన్ను భావించుకున్న ఏం పర్లేదు, కానీ మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుందని కింద 20వ వచనంలో అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన, మిమ్మును గూర్చి. చూడండి ఏమంటున్నాడు ఆయన, అంటే వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోతుందో దినదినం ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉందండి. మిమ్మును గూర్చి ఎటూ తోచక ఉన్నాను, నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. రోజు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడినప్పుడు మీరు చేసే పనులు బట్టి ఈరోజు నేను వేరొక విధంగా మాట్లాడదాం అనుకుంటాను అంటున్నాడు పౌలు గారు. అంటే ఎంత కోపం వచ్చిందో ఆయనకు మీరు ఆలోచన చేయండి. అంటే ఆనాడు గలతీ సంఘం అలాగే ఉంది, ఈనాడు సంఘాలు కూడా అలాగే మారిపోతున్నాయనంటే దానికి మూలం ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. వాక్యానుసారమైనటువంటి జ్ఞానం లేకపోవటం, అసలు ఈ కుటుంబాన్ని ఎందుకు కట్టాడో, ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి ఏంటో ఈనాడు సంఘంగా కూడుకుంటున్న వారికి అర్థం కాలేదండి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో ఒక్కసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంకి వెళ్ళి చూడగలిగితే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ప్రతి వస్తువుకి పనుంది. ఈ ప్రకృతిని చూడండి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి పనుంది. అలాగే సంఘం అనే కుటుంబంలో చేర్చబడిన మనందరికీ కూడా పనుంది. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసాను. ఇప్పుడు ఒక్కసారి నువ్వు క్వశ్చన్ చేసుకొని చూడు, దేవా నన్నెందుకు కలగజేసావయ్యా భూమి మీద? నన్ను ఎందుకు కలగజేసావు? ఇదిగో సూర్యుడిని కలగజేసావు, ఆయనకు పని ఉంది. ఇదిగో ఉదయాన్ని అక్కడ ఉదయిస్తాడు, సాయంత్రం అక్కడ అస్తమిస్తాడు, అస్తమించే లోపు కొన్ని కోట్ల మందికి వెలిగిస్తాడు. అలాగే గాలి ఉత్తరాన బయలుదేరుతుంది, తిరిగి మొత్తం జనసంచారానికి అందరికీ సకల జీవరాశులకి వాయువు గాలి అందిస్తుంది, మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోతుంది. పంచభూతాలకు ఒక అర్థం తెలుపుతుంది సమాజం. కానీ ఆ పంచభూతాలను ఉపయోగించుకుంటున్నటువంటి మనం అసలు ఎందుకు పుట్టామో, దేవుని పని అంటే ఏంటో తెలియనటువంటి బ్రతుకులతో సంఘానికి వస్తున్నాం అప్పుడప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, సంఘమా నీకు ఒక పని ఉంది, ఆ పని కోసం మందిరానికి రావాలి. మందిరానికి వస్తున్న నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే ఎంతో భయంకరం అంటున్నాడు ఆయన. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు, కాగా మేమాయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. సంఘానికి చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈరోజు మీ మీద అరిశానో, మీ మీద కోప్పడ్డానో, సేవకుడి మీద మీరు అసహ్యం పెంచుకోవద్దు, సేవకుడిని తోసిపుచ్చుకోవద్దు. ఈరోజు మేము మాట్లాడినటువంటి మాటల వల్ల మీకు ఒకవేళ బాధ కలిగి ఉండొచ్చు, కానీ దేని కొరకు ఇదంతా మీరు అర్థం చేసుకోగలిగితే కింద చెబుతున్నాడు, అనుకూల సమయం నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈరోజు అయ్యగారు అరిశాడని చెప్పేసి నువ్వు మందిరానికి దూరం అవుతున్నావేమో, ఆలోచించు ఒకసారి. అది నీ మేలు కొరకేనని బైబిల్ చెప్తా ఉంది, అది నీ యొక్క మేలు కొరకేని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కానీ ఈరోజు ఆలోచించవలసినటువంటి అవసరత ప్రతి సంఘానికి ఉందని బైబిల్ గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉందండి. పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు, ఇదిగో సంఘమును గూర్చినటువంటి చింత నాకుంది, ఎంతో బాధపడుతున్నాను నేను. ఒకసారి ఆ మాట కూడా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. 11వ అధ్యాయం 27 నుంచి చూడండి. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ
చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని మాట్లాడుతూ, ఎవడైనను బలహీనుడాయనా, నేనును బలహీనుడును కానా, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలగదా అంటున్నాడు. కోపం రాదా మరి సంఘానికి, సేవకునికి? ఎవడైనా తొట్టు పడుతుంటే, ఎవడైనా దారి తప్పిపోతూ ఉంటే, ఎవడైనా సంఘానికి రాకుండా పోతూ ఉంటే హెచ్చరించాలి, వాడిని ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఒకవేళ ఎవరైనా బలహీనతలో ఉంటే, నేను కూడా సాధారణమైన మనిషిని కదా, నాకు కూడా బలహీనత వస్తుంది కదా. ఆయన ఏమంటున్నాడండి? ఉపవాసముతో, జాగరణములతో, చలితో, ఎన్నో బాధలతో ప్రయాసపడుతున్నాను. దేనికోసం? పౌలు గారు అని మనం మాట్లాడితే పౌలు గారు అంటున్నాడు కదా, సంఘములను గూర్చిన చింత నాకుంది. ఈరోజు సంఘమా, నీ చింత దేని మీద ఉంది? ఒకసారి నువ్వు ఆలోచించు. ఒకసారి నువ్వు ఆలోచించే సమయంలో ఇంత కష్టపడుతున్నటువంటి సేవకుని బాధ సంఘం అనే కుటుంబము గుర్తించలేకపోతే ఆ సంఘానికి ఆశీర్వాదమా? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ సంఘం మీద వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాస, వాళ్ళు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆదరణ మీరు గుర్తించలేకపోతే, సేవకుడు పడుతున్న కష్టానికి ఒక గుర్తింపుగా సంఘం పనిచేయలేకపోతే, ఆ సేవకుని యొక్క బాధ సంఘానికి అది ఆశీర్వాదకరము కాదు. ఒకసారి ఆ మాట చూడండి, క్లోజ్ చేసేద్దాం. ఇక ఒకసారి ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీ పైనే నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. ఏం చెప్పాడండి పౌలు గారు ఇక్కడ? సంఘమా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. సంఘానికి ఏం చెబుతున్నాడు పౌలు గారు ఇక్కడ? మీ పైన ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారు లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. ఎంతమంది బాప్తీసనాలు పొందారో ఆ బాప్తీసనాలు పొందిన వారందరిని బట్టి లెక్క చెప్పాలి నేను. ఈరోజు సంఘానికి రామని ఎందుకు హెచ్చరిస్తున్నా, ఎందుకు అరుస్తున్నా మీ మీదనంటే, బాప్తీసనం పొందిన వారి మీద అధికారం ఉంది సంఘానికి. ఈరోజు నా ఒక్కడికే అధికారం కాదండి, నేను ఒక్కడిని అరవటం కాదు, నేను ఒక్కడిని హెచ్చరించడం కాదు. సంఘమా, మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఉందా లేదా? ఇప్పుడు సంఘం ఆయన శరీరం అయితే, ఆయన శరీరంలో మనం అందరం అవయవాలం అయితే, ఒక అవయవం మానేసి గాలికి తిరుగుతుండే బయట, మిగతా అవయవాలు హెచ్చరించాలా వద్దా మీరు చెప్పాలి. ఇప్పుడు అరికాలికి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, కన్ను ఏం పట్టినట్టు ఉంటుందా, కన్నీళ్ళు గారుస్తుందా? కన్ను కన్నీళ్లు గారవటమే కాదండి, చెయ్యి ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది. ఎవడు చెప్పాడు దీనికి ఓదార్చమని? వెళ్ళి అవయవాలలో ఉన్న యూనిటీ, అవయవాలలో ఉన్న ఐక్యత ఈరోజు సంఘానికి ఎక్కడ ఉందండి? నీ కుటుంబంలో నీ కొడుకు దారి తప్పిపోతూ ఉంటే వదిలేస్తావా అలా గాలికి? నీ కూతురు నీ మాట వినకుండా తిరుగుతూ ఉంటే వదిలేస్తావా వాళ్ళకి? మరి సంఘం ఏంటండి వదిలేస్తుంది పట్టించుకోకుండా? అందుకే సంఘానికి ఒక గొప్ప ఖ్యాతినిచ్చాడండి. నెక్స్ట్ వచ్చే వారం పాఠానికి ఒక పాయింట్ మనం రేట్ చేసుకొని ఈ పాఠాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. సంఘము యొక్క పనేంటి? సంఘము యొక్క పనేంటి? కేవలం ఆదివారం ఆరాధన సమయం అయిందంటే 2 గంటలకు ముస్తాబై వచ్చి లోపల కూర్చొని చెప్పినటువంటి అరగంట మెసేజ్ వినేసి ఇంటికి వెళ్ళిపోవటం కాదు సంఘం యొక్క పని. ఈ సంఘాన్ని కట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశం ఏంటో, ఆ సంఘం ఏం చెయ్యాలో, ఆ సంఘానికి దేవుడు అప్పగించినటువంటి గొప్ప బాధ్యత ఏంటో నెక్స్ట్ వచ్చే వారానికి పాఠంగా ఒక్క ఎగ్జాంపుల్ చూసుకొని మనం క్లోజ్ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-11 కలిసి ఉంటాయండి. దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఎవరున్నారంట పరలోకంలో? ప్రధానులు, అధికారులు. ఎక్కడున్నారు వీళ్ళు? పరలోకంలో ఉన్నారు. జాగ్రత్తగా ఇది మైండ్లో పెట్టుకోండి. పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు,
అధికారులు సంఘము ద్వారా, జాగ్రత్తగా వినాలి, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం, ఇప్పుడు అన్నాడా అప్పుడే అన్నాడా? ఇప్పుడంటే సంఘము కట్టబడిన తర్వాత సంఘము ద్వారా ఎవరికి వినబడాలి ఇప్పుడు సువార్త? ఎవరికి వినబడాలి సువార్త? భూమి మీద ఉన్న వాళ్లకు, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు కూడా ఈ సువార్త తెలియదండి. పరలోకంలో ఉన్న ప్రధానులకే తెలియనటువంటి సువార్త సంఘం అనే ఈ కుటుంబానికి ఇచ్చాడంటే ఇంతవరకు నువ్వు ధన్యుడివా దరిద్రుడివా అని ఒకసారి ఆలోచించు. అందుకే మొదటి కీర్తనలో ముందుగానే మీకు చదివించానండి ఆ మాట. మొదటి కీర్తనలో మొదటి వచనంలో ఏముందండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకు. సంఘం అనే కుటుంబంలో ఉన్నటువంటి నీకు వాళ్ళతో పనేంటి? పాపుల మార్గాన నిలవకు. అపహాసకులు కూర్చున్న చోట అస్సలు కూర్చోమాకు. ఇది సంఘస్థుడుగా నీ పని కాదు. సంఘము ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యమును, ఆ ఘనతను, ఆ మహిమను ఈనాడు సమాజానికి తెలియపరచడానికి అత్యల్పుడునైనటువంటి నన్ను తన పరిచర్యకు నిలబెట్టుకున్నటువంటి దేవుడు గొప్పవాడు కాదా అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆ పౌలు గారు చెబుతున్న మాట ఈరోజు నువ్వు నేను ఆలోచన చేయాలి. ఈరోజు సంఘానికి మనల్ని తీసుకొచ్చి ఏర్పరిచాడు, సంఘములో మనల్ని ఒక స్తంభంగా నాటాడు అనంటే మన బాధ్యత ఏంటి, మన పనేంటి? వచ్చే వారం చూద్దాం. ఒకవేళ సంఘానికి వస్తున్న నువ్వు దేవుడు చెప్పినటువంటి పనుల్లో 4 పనులు, ఈ 4 పనుల్లో ఒక్క పనిలో నువ్వు లేకపోయినా నువ్వు వెళ్ళేది ఖచ్చితంగా నరకానికే. ఆయన ఆరాధించటం అంటే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదండి. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో. ఈ రెండిట్లో ఒక్కటి లాస్ అయినా నువ్వు వస్తున్నది ఆరాధనకు అస్సలు కాదు. నువ్వు చేస్తుంది దేవుడు అంగీకరించడు. సంఘము దేవుని కుటుంబమే అని మనందరం ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడు ఈ కుటుంబంలో సేవకుడు హెచ్చరిస్తే సేవకుని మాట వినాలా వద్దా? వినాలి. ఎంతవరకు వినాలి? అది వాక్యానుసారమైనదైతే కడ వరకు వినాలి. అది వాక్యానుసారమైనది కాకపోతే ఈ క్షణమే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అవునంటారా కాదంటారా? ఓకే, మంచిది, చాలా సంతోషం. దేవుడు ఇంత మంచి సమయాన్ని మనందరికి ఇచ్చినందుకు తండ్రిన దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఆసక్తిగా విన్న మీ అందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభు వల్ల